నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇక్కడ ఆనియన్స్ త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి కలిపానండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు మూత పెట్టి కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా చిక్కుడుకాయ ఉడికింది. ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇలా మొత్తం కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. చాలా చక్కగా ఉడికిపోయింది టమాటా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కూర మొత్తం అయ్యే వరకు ఉడికించాలి. టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత చిక్కుడుకాయతో కలిసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి, చిక్కుడుకాయ కర్రీ. ఎంతో సింపుల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.